నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్. నేను హారిక. పెళ్ళిళ్ళ సీజన్ మొదలయ్యింది, ముహూర్తాలు కూడా ఫిక్స్ అయినాయి. ఇంకా 2 నెలల్లో పెళ్ళి ఖరారైంది. దీనికి సంబంధించి షాపింగ్, బోళ్ళు, బోకెలు అన్నీ కొనుక్కుంటాం. కానీ ఒక్క దగ్గర ఆగుతున్నాం. ఏంది? బంగారం. బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎట్లా అని అంటున్నారు. అంటే ఏ నెల అయినాక తగ్గుతాయచ్చు అని చెప్పేసి కూడా చాలామంది అనుకొని అట్లనే ఆగుతున్నారు. ఉన్న పైసల్ని అట్లనే బ్యాంకులనో లేకపోతే వాళ్ళ దగ్గరనో ఉంచుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే, పైసలు ఎప్పుడు ఉంటే అప్పుడే కొనాలి. ఎందుకు అనంటే బంగారం పెరగడమే కానీ తగ్గడం ఎక్కడ లేదు. ఇది ఎప్పటి నుంచో ఉన్న మాట. కాబట్టి బంగారం ధరలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని వెళ్తే బెటర్. ఎందుకు అనంటే నిన్న పొద్దునున్న ధర సాయంత్రానికి ధరలు తగ్గిపోయినాయి. అట్లనే సాయంత్రం ఉన్న ధర ఇవాళ పొద్దునకు తగ్గిపోతాయి. అట్లా మొత్తానికి బంగారం ధరలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని వెళ్తే మంచిది అని చెప్పేసి మన పెద్దోళ్ళు అంటారు. కానీ బంగారం కొనాలన్నా వద్దా అంటే, మీ దగ్గర డబ్బులు ఉంటే ఎట్ ఎ టైం మీ దగ్గర ల్యామ్సమ్ అమౌంట్ అంటే మంచి అమౌంట్ ఉన్నది, ఓ 2-3 లక్షల దాకా ఉన్నది అంటే ఓ 2 తులాల బంగారం కొనిపెట్టుకోవడం మంచిది అని చెప్పేసి నా ఒపీనియన్. అయితే ఇప్పుడు బంగారం ధరలు ఎట్లున్నాయి అనేది కూడా చూడాలి. ఎందుకు అని అంటే ఇప్పుడు మరి తగ్గిందా, పెరిగిందా, మరి వెండి ధర ఎట్లుంది, బంగారం ధర ఎట్లుంది, 22 క్యారెట్ల బంగారం ధర ఎట్లుంది, 24 క్యారెట్ల బంగారం ధర ఎట్లున్నది, ఇవన్నీ చెక్ చేద్దాం. ఇవాళ ఈరోజు హైదరాబాద్లో బంగారం ధరలు అంటే 27వ తారీఖు ఫిబ్రవరి 2026. మరి ఇవాళ బంగారం ధరలు ఎట్లున్నాయి అని అంటే మాత్రం గ్రామ్ మీద 50 రూపాయలు పెరిగింది 22 క్యారెట్ల మీద. అట్లనే 24 క్యారెట్ల మీద కూడా 55 రూపాయలు పెరిగింది అని చెప్పేసి మనకు చూపిస్తుంది ఇక్కడ. మరి ఎంత ఉంది, మరి తులం బంగారానికి ఎంత ఉంది అని అంటే మాత్రం 24 క్యారెట్ల తులం బంగారానికి మాత్రం 550 రూపాయలు పెరిగి నిన్న 1,61,020 రూపాయలు ఉంటే ఈరోజు 1,61,570 రూపాయలు ఇవ్వాల ఎగ్జాక్ట్గా ఉన్నది. మరి ఇవ్వాల ఈ మొత్తం ఇదే ధర ఉంటుందా అని అంటే డెఫినెట్గా ఉండదు అని అయితే నేను చెప్తా. ఎందుకు అనంటే మార్కెట్లో జరిగే అటు ఇటు ఉంటాయి కాబట్టి ఈ మార్కెట్ దాన్ని పట్టుకొని ఇక్కడ మనకు ధరలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ అంతర్జాతీయ మార్కెట్ల ఎఫెక్ట్ ఖచ్చితంగా బంగారం మీద ఉంటుంది అనేది ఇప్పటికీ నిపుణుల మాట. 22 క్యారెట్ల బంగారం ఎంత ఉంది? 500 పెరిగింది. ఇవాళ నిన్నెంత ఉండే? 1,47,600 ఉంటే ఇవాళ 1,48,100 రూపాయలు అయ్యింది. అంటే ఈ బంగారం ధరలు మనకు ఎప్పటికప్పుడు అంటే నిన్నటి ధరని చూసుకోండి, ఇక్కడ 1,47,600 ఉంది అంటే ఇక్కడ 1000 రూపాయలకు మనకు డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే పెరిగింది 500, కానీ చూస్తే మాత్రం మనకు ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా కనబడుతుంది. అంటే 47,000 మీద ఉన్నది ఇప్పుడు 48,000 దగ్గర దాకా వచ్చింది. అంటే ఖచ్చితంగా మనకు వేలల్లా పెరుగుతూనే ఉంటుంది. 1000 రూపాయల తగ్గుతుంది కదా అని అంటే డెఫినెట్గా తగ్గుతుంది. 1000 రూపాయల తగ్గినట్టే తగ్గి ఒకటేసారి 2-3 వేలు ఒకటేసారి పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటే అప్పుడే కొనుక్కోవాలనేది ఖచ్చితంగా ఇది మనం ఫాలో కావాల్సిందే. ఇక సిల్వర్ రేట్ ఎట్లున్నది అని అంటే మాత్రం చూడాలి. అంటే స్థిరంగానే ఉన్నది, ఎక్కడ అటు ఇటు కాలేదు. మొన్న అంటే 25వ తారీఖు రోజు పెరిగినట్టు మనకు కనిపించింది. అట్లనే 24వ తారీఖు రోజు 10,000 తగ్గింది, మళ్ళీ సడన్గా మళ్ళీ నెక్స్ట్ డేకి 5,000 పెరిగింది. అంటే ఇట్లనే మళ్ళీ ఇవాళ నిన్న చూసుకున్నా కూడా రూపాయి కూడా పెరగలేదు, తగ్గలేదు. మళ్ళీ 27వ తారీఖు అంటే ఇవాళ ఫిబ్రవరి 27వ తారీఖు మళ్ళీ అట్లనే ఉంది. కానీ ఇక్కడ మనం వెండి ధర ఖచ్చితంగా చూడాలి అని అంటే మాత్రం ఇప్పుడు కేజీ సిల్వర్ 2,95,000 ఎగ్జాక్ట్గా అయ్యింది. అంటే రోజు రోజుకు ఈ సిల్వర్ మాత్రం ఎక్కడ ఆగడం లేదు. ఎక్కడ అంటే మనకు ఇది ఇక అందదేమో, ఇక మనం మర్చిపోవాలనేమో సిల్వర్ని అనేటట్టే అవుతున్నది మధ్యతరగతి కుటుంబాలకు. ఎందుకు అని అంటే ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాము. మరి దీని ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అనే దానికి మన దగ్గర చాలా రీజన్స్ ఉన్నాయి. ఆటోమొబైల్ కావచ్చు, మార్కెట్ విలువలు కావచ్చు, లేకపోతే యుద్ధాలు కావచ్చు, ఇవన్నింట్లల్లో ఈ సిల్వర్ని వాడుతున్నారు అని చెప్పేసి మనకి ఇప్పటికే తెలుసు. కానీ ఈ సిల్వర్ మనం ఉపయోగించాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు, అంటే గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడే కొనుక్కోవడం మంచిది.